హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రాధికా శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియోలో చికెన్ బిర్యానీ ఇంత సింపుల్ గా చేసుకోవచ్చా అనేంత లాగా చూపిస్తున్నా. తప్పకుండా చూడండి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కేజీ చికెన్ ని నేను ఎలాంటి బయటి గరం మసాలాస్ యాడ్ చేయకుండా ఇంట్లో ఉండే ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ వేసుకొని కలిపేసుకున్నాను. ఈ లోపు మనం ఆనియన్స్ 200 గ్రామ్స్ ఆనియన్ ని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కనే ఇంకొక స్టవ్ మీద 1 కేజీ రైస్‌కి కొంచెం ఎక్కువ వాటర్, మీకు తెలుసు కదా! వాటర్ ఎక్కువ లేకపోతే బిర్యానీ మెత్తగా అయిపోతే బాగుండదని. సో, వాటర్ ఎక్కువ తీసుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, గరం మసాలాస్ ఆల్ టైప్స్, సాజీరా, లవంగ, దాల్చిన చెక్క ఇలన్నీ ఏసి స్పెషల్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే సోంపు. ఇది అస్సలు మిస్ చేయకండి. సోంపేసి ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో. నెక్స్ట్ టైమ్ మీరు వద్దన్నా మీరే వేస్తారు. సో, నేను ఇందులోకి యూజ్ చేసే గరం మసాలాస్‌లో అన్ని మిక్స్డ్ గరం మసాలాస్ ఏసి అండ్ స్టార్ పువ్వు, జాజికాయ, సాప్ జాజిపత్రి, జాపత్రి అంటారు గదా! సో, అవన్నీ ఏసి నేను దంచేసుకొని ఆ పౌడర్ చికెన్‌కి పట్టిస్తాను. ఇది ఫ్రెష్‌గా యేసుకుంటే బావుంటుంది. అందుకే నేను ఎప్పటిదప్పుడే దంచేస్తా. సో, దీంట్లో సోంపు పౌడర్ అండ్ సాజీరా పౌడర్ గూడా మిక్స్ అయ్యి ఉంటుంది. చికెన్ మన ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్‌తోనే చికెన్ దమ్ పెట్టేసి ఇంకో పక్కన వాటర్ బాయిల్ అయ్యాయి కదా! సో, దాంట్లో రైస్ యేసుకుందాం. 10 మినిట్స్ చికెన్ మంచిగా రోస్ట్ అయిందనుకోండి బిర్యానీ చాలా బావుంటుంది. నార్మల్‌గా దమ్మేసిన దానికంటే కొంచెం పీస్ పిప్పి లాగా వస్తది గదా! అట్లేమి ఉండకుండా రోస్ట్ అయిన చికెన్ పీస్ చాలా బావుంటుంది. అండ్ ఇది 20% మనం కుక్ చేస్తున్నాం చికెన్ గాబట్టి తర్వాత మళ్ళీ రైస్ ఏస్తాం గదా! పీస్ అనేది జ్యూసీగా మంచి స్ట్రక్చర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎవ్రీ టైమ్ నేను బిర్యానీ ఇలానే చేస్తాను. ఈలోపు మనకి చికెన్ ఫ్రై అయ్యేలోపు రైస్ కూడా హాఫ్ బాయిల్ అయిపోయింది. ఒకసారి చూసుకుందామా? చూ చూడండి. బా మనం మెత్తగా అయిపోతే మళ్ళీ ప్రాబ్లమ్. అందుకే ఒక్కసారి చూసి చూసారు కదా రైస్ ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు రైస్ని మనం వడగట్టేసుకుందాం. ఈలోపు ఒక ప్యాన్, మనం చపాతీ పైన బిర్యానీకి యూజ్ చేస్తాం కదా, ఏదైనా తావా అలాంటిది ఏదైనా హీట్లో పెట్టేసుకొని వెంటనే చికెన్ మీద మనం హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ అండ్ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ మంచి గార్నిష్ చేసేయండి. దీని మీద క్యాప్ పెట్టేసుకొని ఒక ఎగ్జాక్ట్గా 20 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేయొచ్చు. దానికి మాడిందా అయ్యిందా లేదా చూడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎగ్జాక్ట్గా 20 మినిట్స్కి కుక్ అయిపోతుంది. మీకు ఒకవేళ చికెన్ మాడుతుందేమో, దాంట్లో డ్రైనెస్ తక్కువ ఉంది అనుకుంటే అన్నం వాడిచిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఒక చిన్న గ్లాసెస్ సైడ్స్కి వేయండి. నార్మల్ వాటర్ వేయకండి, బాగుండదు. సో, దీని మీద బరువు పెట్టుకొని ఎగ్జాక్ట్గా 20 మినిట్స్కి నేనైతే ఓపెన్ చేస్తున్నా. చూసారా ఎంత బాగా వచ్చిందో. అన్నం పొడి పొడిగా, చాలా 50% కుక్ అయిన అన్నం అయితేనే ఈ విధంగా మంచిగా పొడి పొడి అవుతుంది. మనకి 20 నిమిషాల స్టీమ్తోని మంచిగా ఉడికిపోతుంది. అసలు అతుక్కోదు కూడా అన్నం. చాలా పొడి పొడిగా వస్తుంది. రెస్టారెంట్ కంటే బాగుంటుందండి. 100% చెప్తున్నాను. నేను ఎవ్రీ టైం ఇలానే చేస్తా. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం ఉంటే లాస్ట్లో బంద్ చేసిన తర్వాత నెయ్యి వేసుకోండి. లేదు మన నెయ్యి తినము అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా బిర్యానీలో యూజ్ చేయను. ఇలా సింపుల్గా చేసిస్తా. నాకు బిర్యానీ చేయడం అంటే పులిహోర చేసినంత ఈజీగా చేసేస్తాను. నేను పర్ఫెక్ట్ అయిపోయాను ఇంకా బిర్యానీలో. మా పిల్లలు సండే వస్తే నన్ను బిర్యానీ అడుగుతారు. అందుకే సో ఇంత సింపుల్గా చేసుకుంటాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకు ఇంకా ఇలా చేస్తే బాగుండు అని అనిపిస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.